తలపతి విజయ్ తెర మీద తిరుగులేని మాస్ హీరో. కానీ రాజకీయాల్లో ఆయన ముఖ్యమంత్రి అవ్వడం వెనుక ఉన్నది కేవలం ప్రజాబలం మాత్రమే కాదు. ఒక అదృష్ట శక్తి, ఒక అద్భుతమైన సంఖ్యాశాస్త్ర రహస్యం. ఆయన జాతకంలో సీఎం అయ్యే యోగమే లేదని, ఆయన సక్సెస్ అవ్వడమే అసాధ్యమని చాలామంది అన్నారు. దానికి కారణం ఆయన జాతకంలో ఉన్న మిస్సింగ్ 5 అనే ఒక అతిపెద్ద లోపం. మరి దాన్ని ఆయన ఏ విధంగా అధిగమించారు? ముహూర్త బలం ద్వారా ఆ లోపాన్ని కవర్ చేసి రాజ్యాధికారం చేపట్టడానికి ఆయన వెనుక ఉన్న పండితులు చేసిన ఎనర్జీ గ్రాఫ్టింగ్ తంత్రం ఏంటి? అంతేకాదు, ముఖ్యమంత్రిగా ఆయన తొలి 2 ఏళ్ళు స్వర్ణయుగంలో మారబోతున్న 2028లో ఆయన సీఎం సీట్కి ప్రభుత్వానికి కుదిపోయే ఆ భయంకరమైన 4 రాగుతో ఉన్న గండం ఏంటి? తెర వెనుక ఆయన కాపాడుతున్న ఆ కుబా 8 యొక్క అదృశ్య కవచం ఎలా పనిచేస్తుంది? విజయ్ గారి రాజకీయ భవితవ్యాన్ని, ఆయన ఎదుర్కోబోయే మైండ్ బ్లాక్ అయ్యే సవాళ్ళను ఈరోజు ఒక కేస్ స్టడీ లాగా మైక్రో లెవెల్లో డికోడ్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, ఎందుకంటే ఇది కేవలం పాలిటిక్స్ కాదు, ప్రాక్టికల్గా న్యూమరాలజీ ఒక అడ్వాన్స్ మాస్టర్ క్లాస్. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు మిస్సింగ్ 5 అంటే ఏంటి? లోషో గ్రిడ్లో మనము వేసుకున్నప్పుడు 1 to 9 నెంబర్స్లో మనకు మధ్యలో స్థానంలో ఉండే 5 అనే నెంబరు మిస్ అయిపోతే అది బుధునికి యొక్క కారకత్వం, భూతత్వం. ఇది గ్రిడ్కి గుండెకాయ లాంటిది. వాస్తు పరంగా చూస్తే ఇది బ్రహ్మస్థానం. ఒక భవనానికి మధ్యలో ఉండే బ్రహ్మస్థానం ఎలాగైతే అన్ని దిశలను బ్యాలెన్స్ చేస్తుందో, ఒక నాయకుడికి 5 అనేది అన్ని రకాల మనుషులను బ్యాలెన్స్ చేసే శక్తిని ఇస్తుంది. రాజకీయాల్లో 5 లేకపోతే ఏమవుతుంది? ఒక ముఖ్యమంత్రికి మిత్రపక్షాలు కానీ, ప్రతిపక్షాలు కానీ, బ్యూరోక్రాట్లు కానీ, అంటే ఐఏఎస్ ఐపీఎస్లు కానీ, మరి ప్రజలు, ఇలా 4 వైపుల నుండి వచ్చే ఒత్తిడి వస్తుంది. వీరందరినీ కలుపుకపోయే ఆ డిప్లొమసీ, రాజకీయ చిత్రత, సమయస్ఫూర్తి ఈ యొక్క బుధుడే ఇస్తాడు. మరి 5 మిస్ అయిన వారు మొండిగా వ్యవహరిస్తారు, ఎవరి మాట వినరు. దీనివల్ల ప్రభుత్వాలే కోల్పోతాయి. విజయ్ గారి గ్రిడ్, విజయ్ గారికి పుట్టుకతోనే 5 లేదు కాబట్టి ఆయనకు సీఎం పీఠం దక్కడం లేదని, అందరినీ కలుపుకోవడం అసాధ్యమని చాలామంది అంచనా వేశారు. అయితే ఎప్పుడైతే మే నెలలో సరిగ్గా ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగింది. ఒక వ్యక్తి జాతకంలో జన్మబలం లోపం ఉన్నప్పుడు ముహూర్త బలం ద్వారా ఆ లోపాన్ని కవర్ చేసే ప్రక్రియను ఎనర్జీ గ్రాఫ్టింగ్ లేదా వైబ్రేషన్ లోన్ అంటారు. విజయ్ గారు ఆయనకున్న వెనుక పండితులు చేసిన అతిపెద్ద తంత్రం ఇదే. టైం నుండి అప్పు, అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసింది మే నెలలోనే. అంటే 5వ నెల, అంటే తన సొంత గ్రిడ్లో లేని నెంబర్ 5 ఎనర్జీని ఆయన ఈ కాలపురుషుడి నుండి అరుగు తీసుకున్నాడు. ముహూర్త బలం, ఈ సమయంలో ఈ యొక్క 5 వైబ్రేషన్ అత్యంత బలంగా ఉండడం వల్ల ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ఆయనకు కావాల్సిన వ్యూహాత్మక ఆలోచనలు అధికారులతో సమన్వయం చేసుకునే నేర్పు అద్భుతంగా పనిచేశాయి. ఆ ఒక్క రోజులో ఆయన పరిణితి చెందిన ఒక పొలిటీషియన్ లాగా మారడానికి ఈ యొక్క 5వ నెలే కారణం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలంటే రాజరీకపు ఎనర్జీ కావాలి. అది కేవలం సూర్యుడి వల్లే సాధ్యం. ఆయన ఎంచుకున్న తేదీని ఒకసారి గమనించండి. తేదీ 10. సో తేదీ 10 అంటే మనకు సూర్యుడు 1 + 0 1, అంటే సూర్యుడు. సంవత్సరం కూడా అండి 2026. 2026 మొత్తం ఒకటే నెంబర్ ఇస్తే వచ్చే నెంబర్ వచ్చి 10, అంటే మళ్ళీ ఒకటే, అంటే మళ్ళీ సూర్యుడే. ఇక్కడ విజయ్ గారికి కావాల్సిన కింగ్ మేకర్ ఎనర్జీని డబుల్ డోస్లో తీసుకున్నాడు. ఆయన జాతకంలో ఉన్న 444 ఎఫెక్ట్ని, అది సృష్టించే గందరగోళాన్ని కంట్రోల్ చేయడానికి ఇంతకంటే బలమైన సూర్యశక్తి మరొకటి లేదు. ఈ నెంబర్ 1 వల్ల ఆయన క్యాబినెట్ కూర్పులో లేదా పరిపాలనలో ఎవరి ఒత్తిడికి తలొగ్గకుండా సొంత నిర్ణయాలు తీసుకునే కమాండింగ్ పవర్ దక్కుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది మనకు డెస్టినీ నెంబర్ 10వ తారీఖు 5వ నెల 2026 ఆయన ముహూర్త బలం. ఇది ప్రమాణ స్వీకార తేదీ మొత్తం కూడితే వచ్చే నెంబర్ వచ్చేసి, డెస్టినీ నెంబర్ వచ్చేసి 1, 5, 1, అంటే 7 నెంబర్. సో ఈ డెస్టినీ నెంబర్ 7 అనేది మన కేతువుతో మనము చూస్తాం. కేతు అంటే జ్యోతిష్యంలో రాహు ఇప్పుడు సాంప్రదాయాలను బద్దలు కొడితే, కేతు ఒక సరికొత్త ఆధ్యాత్మిక లేదా నిస్వార్థమైన మార్గాన్ని చూపిస్తాడు. అంటే ట్రెండ్ సెట్టర్. తమిళనాడులో దశాబ్దాలుగా ఉన్న ద్రవిడ పార్టీల ఆధిపత్యం అనే పాత ఫార్మాట్ బ్రేక్ చేసి జనాల్లోకి ఒక స్వచ్ఛమైన మార్పు అనే సెన్సేషన్ తీసుకురావడానికి ఒక డెస్టినీ 7 అద్భుతంగా ఉపయోగపడింది. ఇది ఆయన పాలనలో ఒక సరికొత్త ట్రెండ్ని సెట్ చేస్తుంది. లోషో గ్రిడ్లో కనిపించే నెంబర్లు మన ప్రవర్తన శాసిస్తే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ 2 నెంబర్ల మధ్య జరిగే యుద్ధం ఆయన కర్మను శాసిస్తుంది. దళపతి విజయ్ గారి రాజకీయ భవితవ్యాన్ని అసలైన హార్ట్ బీట్ ఇదే. జాగ్రత్తగా వినండి. అదృష్ట శక్తి కువా నెంబర్ 8. ఇది మన కువా నెంబర్ అనేది న్యూమరాలజీలో డేట్ ఆఫ్ బర్త్ గ్రిడ్లో డైరెక్ట్గా కనిపించదు. అది మన ఆత్మ సౌలుకి, మన సబ్కాన్షియస్ మైండ్కి ఉండే ఒక రక్షణ కవచం. ఇది 8 అనేది శని తత్వం, ఎర్త్ ఎలిమెంట్. న్యూమరాలజీలో 8 అంటేనే శని. శని దేనికి కారకుడు? అట్టడుగు వర్గాలు, కార్మికులు, రైతులు మరియు సామాన్య జనం. విజయ్ గారికి కువ 8 ఉండడం వల్ల ఆయన తెర వెనుక సీక్రెట్గా చేసే ఎన్నో సేవా కార్యక్రమాలు ఆ సామాన్య జనానికి నేరుగా కనెక్ట్ అయ్యాయి. అదేవిధంగా మాస్ సపోర్ట్. రాజకీయాల్లో ఒక కుట్ర జరిగి ఆయన ప్రభుత్వం పడిపోయే స్థితికి వచ్చినా, లేదా ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చినా కూడా ఈ సామాన్య జనం మా వాడికి అన్యాయం జరగబోతుందని రోడ్ల మీద వచ్చి మరి ఆయనకు అండగా నిలబడతారు.
అదేవిధంగా బ్యూరోక్రసీ లేదా రాజకీయ నాయకులు ఆయనకు ఎదురు తిరిగిన ఆఖరి నిమిషంలో ఆయన కాపాడే లైఫ్ జాకెట్ వచ్చేసి కువా 8 దయతో వచ్చిన మాస్ సపోర్ట్ మాత్రమే. సో అదేవిధంగా చూసుకుంటే వీళ్ళకు ఈ యొక్క విజయ్ గారికి కువా నెంబర్ 8 అనేది ఎంత బ్రహ్మాండంగా ఉన్న కువా నెంబర్, సీక్రెట్ నెంబర్. అదేవిధంగా వీళ్ళకు రాహు గండం ఒకటి ఉంది 444. సో ఆయన డేట్ ఆఫ్ బర్త్లో 3 సార్లు రిపీట్ అవ్వడం వల్ల ఆయన డేట్ ఆఫ్ బర్త్లో డ్రైవర్ 4, డెస్టినీ నెంబర్ 4, మరి ఇయర్లో కూడా 4 వచ్చి ఇలా 444 ఫామ్ అవ్వడం వల్ల సంఖ్యాశాస్త్రంలో ఒక అలారం బిల్ లాంటిది. ఒక వ్యక్తి గ్రిడ్లో 4 ఒకసారి ఉంటే వారు అద్భుతమైన ఆర్గనైజర్స్, 2 సార్లు ఉంటే మొండి పట్టుదల ఉంటుంది, కానీ 3 సార్లు ఉంటే మాయా లేదా భ్రమ సృష్టిస్తుంది. అంటే బ్లైండ్ ట్రస్ట్. 444 ఉన్న నాయకులు వాస్తవ పరిస్థితులను గ్రౌండ్ రియాలిటీ చూడలేరు. వారి చుట్టూ ఉన్న ఒక నలుగురు కోటర్ అంటే నలుగురు ఇన్నర్ సర్కిల్ని ఏం చెబితే అదే నిజమని నమ్ముతారు. దీనివల్ల ఆయన ఒక ఎకో చాంబర్లో చిక్కుకుపోతారు. వెన్నుపోటు పాలిటిక్స్ ఉంటాయి. రాహు అంటేనే కుట్రల కేర్ ఆఫ్ అడ్రస్. విజయ్ గారు అత్యంత నమ్మిన వ్యక్తులే ఆయనకు తెలియకుండానే తెర వెనుక ఆయన పార్టీని ప్రతిపక్షాలకు తాకట్టు పెట్టడం లేదా నిధులు దుర్వినియోగం పాల్పడడం ఖాయం. ఒక రోజు ఆ తప్పులను విజయ్ గారి మెడకే చుట్టుకుంటాయి. లీగల్ ట్రాప్స్ వస్తాయి. 444 ఉన్నవారికి అనుకోని కోర్టు కేసులు, ఈడీ, సిబిఐ లాంటి ఊహించని విచారణలు ఊహించని విధంగా విరుచుకుపడతాయి. ముఖ్యమంత్రిగా ఆయన చేసే కొన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ సంతకాలు రేపు ఆయనకే చట్టపరమైన ఉచ్చుగా మారుతాయి. అదేవిధంగా ఒకవైపు రాహు ఆయనకు తెలియకుండానే అత్యంత సన్నిహితుల ద్వారా ఊహించని స్కామ్స్ క్రియేట్ చేస్తే సరిగ్గా విపత్కర పరిస్థితిలో ఆయన పతనం తప్పదు అనుకున్నప్పుడే కువా నెంబర్ 8 అనేది ఈ యొక్క శని యాక్టివేట్ అవుతుంది. తన సహనంతో మాస్ సపోర్టుతో ఆ సంక్షోభం నుండి బయటపడేలా చేస్తుంది. ఈ 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ప్రయాణము ఈ 2 నెంబర్ల మధ్య సాగే ఒక భీకరమైన చదరంగం. అయితే ముఖ్యమంత్రికి సీటుకి ఏటేట గండాలు. అంటే విజయ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు సరే, కానీ ఈ ప్రయాణం సాఫీగా సాగుతుందా అది చూసుకోవడానికి పర్సనల్ ఇయర్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. పర్సనల్ ఇయర్ క్యాలిక్యులేషన్ ఉపయోగించి ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ప్రయాణాన్ని ఏటేట డీకోడ్ చేస్తే బయటపడిన నిజాలు ఇవే. 2026, 2027 ఇది ది గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. లాజిక్ ఏంటంటే 2026 విజయ్ గారికి పర్సనల్ ఇయర్ 2 అవుతుంది చంద్రుడు. 2027లో పర్సనల్ ఇయర్ 3 అవుతుంది గురువు. అంటే ఇక్కడ విశ్లేషణ చూస్తే చంద్రుడు అంటే మనస్సు మరియు జనం, గురువు అంటే విస్తరణ, ఎక్స్పెన్షన్. ఈ 2 ఏళ్ళు కూడా ఆయనకు ఎదురుండదు. ఆయన వెనుక ఉన్న కువా 8 నెంబర్ అండతో ఆయన అద్భుతమైన సంచలనాత్మకమైన సంక్షేమ పథకాలతో ప్రవేశపెడతాడు. తమిళనాడు ప్రజలు ఆయన నెత్తిన పెట్టుకుంటారు. తనకంటూ ఒక బలమైన పొలిటికల్ ఇమేజ్ని క్రియేట్ చేసుకొని స్మూత్ అండ్ గోల్డెన్ పీరియడ్ ఇది. అయితే ఇక్కడ గమనించాల్సింది 2028 ఇది అసలైన భూకంపం. ఎందుకంటే ఇక్కడ లాజిక్ చూడండి, 2028 అంటే 20 ఆయన డేట్ ఆఫ్ బర్త్ 22 6 నెల 2028 చేస్తే అంటే దానికి 13 వస్తే దానికి 4 వస్తుంది. అంటే 2028 ఆయనకు పర్సనల్ ఇయర్ 4 రాహు. సో ఇది ఆయన 5 ఏళ్ల పాలనలో అత్యంత భయంకరమైన డేంజరస్ సంవత్సరం. ఆయన బర్త్ గ్రిడ్లో ఇప్పటికే ఉన్న 444 వల్ల ఈ పర్సనల్ ఇయర్ 4 కూడా తోడైతే అది ఏకంగా 4 రాహులుగా మారిపోతుంది. మరి ఏం జరగబోతుంది? రాహు ఒక్కసారి ఉంటేనే ఎన్నో సంచలనం చేస్తాడు. అలాంటిది ఏకంగా 4 రాహులు ఒకేసారి యాక్టివేట్ అయితే అది ఒక రాజకీయ భూకంపం అవుతుంది. ఈ సమయంలో ఆయన ప్రభుత్వం మీద ఊహించని ఆరోపణలు, స్కామ్స్ బయటపడతాయి. నమ్మిన బంటులు వెన్నుపోటు పొడుస్తారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు లేదా తీవ్రమైన కోర్టు కేసులు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సీఎం కుర్చీ దారుణంగా షేక్ అయ్యేది, ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం పొంచి ఉన్నది ఖచ్చితంగా ఈ యొక్క 2028లోనే. సో ఈ 2028 అనేది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. 2029 పర్సనల్ ఇయర్ చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకుంటే చూడండి 22/6/2029 మనం చేస్తే 5 వస్తుంది. 2029 ఆయనకు పర్సనల్ ఇయర్ 5 బుధుడు. సో ఒకవేళ మాస్ సపోర్టుతో 2028 గండాన్ని ఆయన దాటగలిగితే 2029లో అడుగు పెడతారు. పర్సనల్ ఇయర్ 5 అనేది ఒక బ్యాలెన్సింగ్ సంవత్సరం. కానీ ఆయన జాతకంలో సొంతంగా నెంబర్ 5 లేదు. ఒక వ్యక్తికి జాతకంలో లేని నెంబరు పర్సనల్ ఇయర్గా వస్తే వైబ్రేషనల్ వైడ్ అనేది శూన్య స్థితి అంటారు దీన్ని. అంటే 2028లో జరిగిన డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి ఆయనకు అద్భుతమైన రాజకీయ చిత్రత కావాలి. కానీ 5 మిస్ అవ్వడం వల్ల ఆ ఊహ ఆయనకు అందదు. ఏం చేయాలో పాలుపోని విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. ఇక ఆ పాలిటిక్స్ని నేను హ్యాండిల్ చేయలేననే వైరాగ్యం ఆయనను తీవ్రంగా ఆవహిస్తుంది. ఇక చూసుకుంటే మన జాతకంలో లోపం ఉన్నప్పుడు నిరాశ పడాల్సిన అవసరం లేదు. సరైన ముహూర్త బలము మరియు కరెక్షన్ ద్వారా విశ్వంలో ఉన్న ఎనర్జీని మనం లాక్కొని అత్యున్నత శిఖరం చేరుకోవచ్చు. అది అనడానికి విజయ్ గారి యొక్క సీఎం సీటు వెనుకున్న తంత్రమే నిదర్శనం. కానీ ముఖ్యమంత్రి అయ్యాక లోపల ఉన్న కువా నెంబరు కువా 8 అయిన పునాదిని కాపాడని పోరాడుతుంటే ఈ యొక్క 4 రాహు ఆయన ప్రభుత్వాన్ని అల్లకొల్లం చేయడానికి ట్రై చేస్తాడు. ఒక ముఖ్యమంత్రిగా 2028 ఆయన రాజకీయ జీవితానికి అతిపెద్ద అగ్ని పరీక్ష. ఈ యుద్ధంలో విజయ్ గారు తన పదవిని నిలబెట్టుకుంటారా లేదా మధ్యలోనే విడిచిపెడతారా అనేది కాలమే నిర్ణయించాలి. మరి విజయ్ గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పూర్తి చేస్తారని మీరు అనుకుంటున్నారా? రాహు గెలుస్తాడా, శని గెలుస్తాడా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ డికోడింగ్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.